ఇప్పుడు మొన్న ఎలకతుర్తి సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది అని అన్నారు. ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ? పచ్చగా ఉన్న తెలంగాణ ఎండిపోయింది. పారిశుద్ధ్యంతో కలకల్లాడుతున్న గ్రామాలు ఈరోజు మళ్ళీ చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఒకప్పుడు ట్రాక్టర్లు, ట్యాంకర్లు అంటే తాగునీళ్ళకు అవసరం లేకుండా ఇంటింటికి నల్ల ద్వారా నీళ్లు వచ్చిన సందర్భాలు ఈరోజు మళ్ళీ బాలింతలు, గర్భవతులు, పెద్ద మనుషులు, మహిళలు బిందెలు ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తున్న సందర్భాలు. తాండాలలో, గూడాలలో ఉన్న మహిళలు ఓసుల దూరం అంటే కిలోమీటర్ల దూరం పోయి బిందెలలో నీళ్లు ఎత్తుకొచ్చుకున్న సందర్భాలు ఈరోజు తెలంగాణలో కనిపిస్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు, అంటే కేసీఆర్ గారు అన్నారు, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయిందనే మాట చెప్పారు వారు. వాస్తవమే అది. రెండవది ఏంటంటే రెప్పపాటు కరెంటు పోకుండా కరెంటు సరఫరా చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రోజు రోజులో ఎన్నిసార్లు కరెంటు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి, ఎన్ని గంటలు కరెంటు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. రైతులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన కరెంటు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు ఈ రోజు నాణ్యమైన కరెంటు కరువైపోయింది రైతులు. అంటే మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి. ఒక్క మోటార్ కాలిపోలేదమ్మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. రైతుల ఆత్మహత్యలు లేవు. ఈ రోజుకు చూసుకుంటే 499 మంది రైతులు చనిపోయినారు. అంటే ఇంచుమించు 500 మంది రైతులు చనిపోయారు 13 నెలల్లో. ఎక్కడుందండి ప్రగతి? ఎక్కడన్నా బాగా జరుగుతుందా? అందుకే అన్నారు కేసీఆర్ గారు, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ. మా ఆక్రోశం నిజంగా చెప్తున్నా, బాధ అనిపిస్తోందమ్మా. ఎంత గొప్పగా బాగా చేసుకున్నామో ఇప్పుడు అంత వెనకపోతుంది.